కూర్చుంటాము. ఇది క్విక్ Q&A సెషన్ అండి. ఇది క్విక్గా చేసేద్దాం మనం. వంశీ గారు, ఓకే డన్. వంశీ గారు, ఓకే చెప్పండి. ఇందాక ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు సైలెన్స్ వెయిట్. ఇందాక ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు ఒక మీడియా ఫ్రెండ్ అన్నాడు, ఈ 10 రోజులు వాయించేస్తారు. బాబు కొంచెం Q&A అవుతుందమ్మా, సైలెంట్గా ఉండాలమ్మా ప్లీజ్. Q&A అవుతుందమ్మా, జస్ట్ గివ్ ఫ్యూ మినిట్స్ ప్లీజ్, ఇంపార్టెంట్, వీఆర్ డిస్కసింగ్ విత్ మీడియా. థ్యాంక్ యూ. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. వంశీ గారు సార్, ఒక మీడియా ఫ్రెండ్ అన్నాడు, ఈ 10 రోజులు ఇంకా వాయించేస్తారు, మొదలెట్టారు ఈ రోజు అన్నారు. ఫస్ట్ రోజే మొదలెట్టేశారు. మొదలెట్ట అంటే ఎప్పుడో మొదలెట్టాం. సినిమా క్లాప్ కొట్టిన రోజే మొదలైపోయింది దీని సౌండ్. ఇప్పుడు దాన్ని కొంచెం యాంప్లిఫై చేస్తాం అంతే. ఈ నెక్స్ట్ మాకు యాంప్లిఫై చేస్తారనే చెప్తున్నా. మీరే కదా సార్ సినిమా తీసుకెళ్ళేది పబ్లిక్లోకి. సో నైస్. ఎనీవేస్, మీరు అందరూ ప్యాషనేట్ పీపుల్. కొంచెం ఇబ్బంది పడినా సరే అది నచ్చుద్ది మాకు. థ్యాంక్ యూ. 2025 హ్యాస్ బీన్ వెరీ లక్కీ ఇయర్ మీకు. ఈ ఇయర్ కూడా ఆ లక్కీ ఇయర్ కూడా స్పిల్ అయ్యి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్లైట్లీ అ డిఫరెంట్ టాపిక్. ఓకే, మీరందరూ ఒక గీతా కాంపౌండ్ నుంచి వచ్చిన మొక్కలు. మీ అందరూ బాగా ప్రాస్పర్ అవుతున్నారు. మీ అందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అందరూ వాటిని వాడుకుని బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ నోట్లోనే ఒకటి అడుగుతున్నా. నిన్న సోషల్ మీడియా అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎస్పెషల్ అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక డూస్ అండ్ డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీరందరూ ఆయనతో క్లోజ్గా ట్రావెల్ అయిన పర్సన్స్ అండ్ బాగా దగ్గర నుంచి చూసిన పర్సన్స్. అసలు ఏంటి అనేది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన అది అవాస్తవం. అది మన ఏ టీం కూడా వాళ్ళు చెప్పారు. ఇట్స్ లైక్ ఎనీ టైమ్ కాల్ అవే. ఇప్పుడు వెళ్దామన్నా మన ఇద్దరం హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఆయనతో మాట్లాడి రావచ్చు. అంత మంచి మనిషి ఆయన. సో వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫేక్. థ్యాంక్ యూ. వంశీ గారు ఒక థీమ్. శ్రవంతి గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని ఏం అడగాలో అర్థం కాల. ఎందుకు అడగలేదంటే మీ క్యారెక్టర్ చాలా ఇప్పుడు దాకా దాచారు కాబట్టి. బట్ నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఏంటనేది. బట్ ఒకటైతే చెప్పాలి, మీకుండే గ్లామర్కి లేకపోతే మీకుండే విజిబిలిటీకి ఈజీ రూట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఈజీ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్, టఫ్ డెసిషన్ తీసుకున్నారు చూసారా, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలండి. డోంట్ టేక్ ఈజీ రూట్స్, ఇలాగే కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ యూ విల్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు బేసిక్గా ఒక సినిమాని పట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు ఒక థీమ్ని కూడా పట్టుకుంటారు మీరు. ఆ సినిమా థీమ్ని పట్టుకొని ప్రమోషన్ చేస్తారు. అదొక యూనిక్ ఐడియా లాగా ఇంకా చేస్తారు. ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అనేది మొత్తం ఒక కాంటెస్ట్ పెట్టడం, ఇదంతా బిజినెస్ గురించి టీజర్ ట్రైలర్లో కూడా చెప్పకుండా ఇప్పుడు కూడా ఒక డైలాగ్ వేశారు. సో ఎక్కడ చెప్పట్లేదు బిజినెస్ ఏంటనేది, ఎప్పుడుగానే చెప్తారా అని సుదర్శన్తో డైలాగ్ వేయించారు కదా. సో ఏంటి ఆ థీమ్ని పట్టుకొని, అంటే ఎవ్రీ టైం వర్క్ అవుతుంది, ఈసారి ఎలా వర్క్ అవబోతుంది ఆ థీమ్ని పట్టుకొని ఆ ప్రమోషన్స్ అనేది? థీమ్ని పట్టుకుని కాదు, అంటే ప్రతి మూవీకి ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. థీమ్ అంటాం కంటే మ్యాజికల్ ఎలిమెంట్ అంటాం. ఆ మ్యాజికల్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళడం. సోల్ ఆఫ్ ద మూవీని ప్రమోషన్స్కి అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మూవీ అనేది ముందుకెళ్తుంది. సో ఆ బిజినెస్ గురించి తెలియాలంటే ఇంకా రిలీజ్ తర్వాత February 20th అందుకే చెప్పా కదా, ఆల్రెడీ నేను చిన్న హింట్ కూడా ఇచ్చా, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్. సో దట్స్ ఇట్. శ్రవంతి గారు, ఆల్ ద బెస్ట్. శ్రవంతి గారు, థ్యాంక్ యూ. హాయ్ దేవ్. హాయ్. యాంకర్, ఇన్స్టాగ్రామ్ షేకర్ అండ్ ఇప్పుడు యాక్టర్. సో ఈ 3 రోల్స్ చాలా టాప్ నాచ్లో ఏ రేంజ్లో అయితే చేయాలో ఆ రేంజ్లో చేస్తున్నారు. అండ్ ఈ ఫిలింలో ఉండే బిజినెస్కి మీకు సంబంధం ఏంటి? అసలు ఆ బిజినెస్ చూస్తే నువ్వు అసలు ఏంటి అని నన్ను ఈ క్వశ్చన్ అడగవు ఫస్ట్. నిజ జీవితంలో సంబంధం లేదు దానికి మనకి. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో తన పెయిన్ ఏదైతే ఉందో, తను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో, సో అలా ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది. అంటే అలా చేస్తున్నారని కాదు, బట్ ఆ పెయిన్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్, కఠినమైన డెసిషన్స్ తీసుకుంటారు అమ్మాయిలు అన్నది చాలా
మంచి రోల్ ఇది, చూస్తే అర్థమవుతుంది. నేను ఈ రోల్ చేయడానికి నిజ జీవితంలో ఆ బిజినెస్ చేసే వాళ్ళని కలిసి దాని తర్వాత వాళ్ళ పెయిన్ ఎంత పడి అలాంటి బిజినెస్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారో, సో ఆ పెయిన్ని చూసిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది. సో నేను ఇది ఒప్పుకున్నప్పుడు, నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా డైరెక్టర్ ఫ్రెండ్స్కి దే సెట్ బిగ్ నో, బట్ ఐ సెడ్ బిగ్ ఎస్. మీరు తలుచుకుంటే ఇందాక నిశాంత్ గారు అన్నట్టు మీరు తలుచుకుంటే యూ క్యాన్ డూ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ రోల్స్. చాలా నేనే విన్నా, అంటే తెలుసు కాబట్టి మీరు. కానీ ఇలాంటి కరేజెస్ అంటే కొంచెం డిఫరెంట్ రోల్స్, కొంచెం డేర్ ఉండాలి చేయడానికి. సో ఎలా అది సాధ్యమైంది? అండ్ ఈ ప్రొడక్షన్లో చేయడానికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు, సుహాస్ గారు అండ్ సుదర్శన్ గారు ఎలా అనిపించింది? అసలు నా మొదటి ప్రాపర్ లాంచ్ ఇంత పెద్ద టీంతో అవ్వడం, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ బ్లెస్సింగ్ కమింగ్ యాక్టర్స్కి. అంటే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్ అందరికీ కూడా నరేష్ గారి నుంచి కానీ, సుదర్శన్ గారి నుంచి కానీ, స్పెషల్గా మా ఆయన వెన్నెల కిషోర్ గారి నుంచి కానీ చాలా చాలా సినిమాలో మా ఆయన ఓకే ఎలానో అక్కడ పక్కన చూపించారు కాబట్టి, పక్కన ఇంతకుముందు టీజర్లో కూడా చూపించారు కాబట్టి, సార్ ఏం లీక్ చేయలేదు, మీరు కంగారు పడకండి, బిజినెస్ ఏంటని చెప్పలేదు నేను. ఎందుకు చెప్పటం? అయ్యయ్యో ఓకే సారీ. సో వీళ్ళందరి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ పాత్ర ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే అందులో ఉన్న డెప్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బిఎన్ రెడ్డి గారు అండ్ గోపి గారు, థ్యాంక్ యూ. గోపి గారు, డైరెక్టర్ గోపి. సో బేసిక్గా ఇది మీకు ఒక డైరెక్షనల్ డెబ్యూ, బట్ ఆల్రెడీ స్టోరీ రాసిన ఆయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్, అండ్ ఈవెన్ ఎడిటర్ కూడా విప్లవ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ యాజ్ వెల్ ఆయన. సో ఇంతమంది డైరెక్టర్స్ మధ్యలో నలిగిన కథ ఎంతవరకు ప్రాస్పర్ అవుతుంది? అంటే కథ కాదు సార్, అది ప్రశాంత్ గారి దగ్గర నుంచి లైన్ వచ్చింది, ఆ లైన్ని మనం కథగా చేసాం అనమాట. అలాగే ప్రెషర్స్ ఏం లేదు సార్, మనకు ఎలా కావాలో మనం అలాగే రాసుకున్నాం. అదే, బట్ కాకపోతే అందరికీ డైరెక్టర్ వర్షన్ ఉండడం అనేది, డైరెక్టర్ విజన్ ఉండడం అనేది కొంచెం ప్రెషరే కదా అది ఒక రకంగా. ప్రెషర్ టెక్నీషియన్స్ అందరికీ డైరెక్టర్ విజన్ ఉండడం అనేది. ఎవరు ఏలు పెట్టలేదండి సినిమా. అది యాక్టర్స్ మధ్య నలిగితే నలిగిపోతుంది, ప్రొడ్యూసర్లు కలిసి రుబ్బితే మంచి దోశ అవుతుంది. అది సారీ, డైరెక్టర్స్ కలిపి రుబ్బితే మంచి మసాలా దోశ అవుతుంది. అది ఓకే. శివాని సార్, సో ఏంటి మీ కంపల్సరీగా హీరోలను కొట్టడం అనేది మీరు? అయ్యో లేదండి, అది సిచ్యువేషన్ డిమాండ్. అలా మా డైరెక్టర్లు అలా ఏం చేయలేను నేను. మీరు కొట్టే చంపదెబ్బలకు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే ప్రీవియస్ ఫిలింలో లిటిల్ హార్ట్స్లో కూడా బాగా కొట్టారు మౌలిని, అండ్ ఇప్పుడు సుహాస్ గారు కూడా చూడండి. సో శివాని గారు, మీరు ఇప్పుడు మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. గోల్డెన్ లెగ్ ఆఫ్ టీఎఫ్ఐ అని అంటున్నారు చాలామంది, కాదా? అలా ఏం లేదండి. ఓకే, సో ఈ సినిమా నుంచి ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు? అండ్ సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలింలో మంచి రొమాన్స్ ఉంటుంది కొన్ని సీన్స్, ఇందులో ఒక షేక్ హ్యాండ్ కూడా ఉండదండి. ఓకే, ఎలా ఉండబోతుంది సినిమా? డెఫినెట్లీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వ. సార్ ఏమైంది సార్? నేనేమంటలేదమ్మా, చూస్తున్నాను అంతే. చూస్తే అలా భయపడతారండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరండి. అయ్యో యా, సినిమా చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. Feb 28 వచ్చి చూడండి. సుహాస్, అంటే ఇంతకుముందు మీరు సినిమా చేశారు కొంచెం ఇలాంటి సబ్జెక్టే. ఓకే, అంటే మళ్ళీ అటువంటి ఇలాంటి సబ్జెక్ట్ మీకు తెలిసండి సబ్జెక్ట్? నేను ఆల్రెడీ వంశీకి చాలా తేడా డైరెక్టర్కి చెప్పాను నేను ఆల్రెడీ ఇదేంటి అన్నది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఉంటేనే అర్థమైపోయింది, అందరికి గెస్ట్ చేసేస్తారు, ఈజీ గెస్ట్. ఓకే, అంటే చేశారు అంటే మీకు కొద్దిగా మళ్ళీ రిస్క్ అనిపించలేదా అలాంటిది చేయడం? అనిపించలేదండి. కథ బాగుంటుందండి, మంచి కథ, మంచి అందరికీ నచ్చే కథ అవుతుందండి, మంచి ఎమోషన్ ఉంటుంది ఇందులో. నరేష్ గారు, అంటే మీ రియల్ లైఫ్ సంబంధించి కొన్ని జోకులు ఇందులో అంటే సినిమాలో వేయడం, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అది నా రియల్ లైఫ్ జోక్ అని నాకే తెలియదు, మీకెందుకు అనిపిస్తుంది? నాకు అర్థం కాదు. అంటే అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా మీరే నారీలో కూడా అట్లానే కొంచెం రిలేటెడ్ ఉన్నాయి. అంతకుముందు సినిమాలో కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం అట్లా అనిపిస్తోంది.
మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఎప్పుడు 18 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఆ టెన్షన్ పడక్కర్లేదు, డోంట్ వరీ. కాబట్టి నాకు తెలిసి ఎక్కడ రిలేటెడ్గా ఏం లేదు. బట్ అయినా మీకు అనిపించింది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, అది కూడా లేదు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. ఇది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ న్యూ వేవ్ ఫిలిం ఇన్ తెలుగు. నరేష్ గారు సార్, మీకు చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది మాకు. మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీకోసం ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అయితే రాస్తున్నారు. మీ సామాజ వర్గం కావచ్చు, నారీ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని అయితే మీ మాటలో లైక్ మీ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా చాలా బాగుంది. హౌ స్పెషల్ సార్, లైక్ వాటితో కంపేర్ చేస్తే? అంటే ఒకటండి, ఏ ఫిల్మ్కి ఏ ఫిల్మే, ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఫాదర్ అండ్ సన్ విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా దే విల్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ అండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్గా చెప్పిన ఫిల్మ్ అండి ఇది. ఆ రకంగా ప్లస్ థీమాటిక్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ నేరేషన్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పినట్టు యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ అండి. యంగ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా, ప్రొడ్యూసర్లు కూడా అందరూ. సో రియలీ వీళ్ళందరూ దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఒక 1 yearకి కొంచెం స్లో డౌన్ అయ్యారు ఒక్కసారిగా, కొంచెం 2 years. ఇదొక కాన్షియస్ చాయిస్ అనుకోవచ్చా? ఇదొక కాన్షియస్ చాయిస్ అనుకోవచ్చా? అవునండి. మండాడి కానీ ఇది కానీ ఇప్పుడు. ఎస్. సో ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది మీ కెరీర్ చాయిసెస్? అది ఇప్పటి నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుందనే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకనే స్లో డౌన్ చేసి జాగ్రత్తగా తీసుకున్న సినిమాలు ఇది అండ్ మందాడి. ఈ సినిమా వచ్చిన 3 monthsకి మందాడి వస్తుంది. అది పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెస్తుంది. సో కాన్షియస్గా తీసుకున్న డెసిషనే. చాలా రోజులైంది నేను కామెడీ చేసి కూడా చాలా గట్టిగా నవ్వుకుంటారు అని చెప్పి పనిగట్టుకుని కూర్చున్న కథ ఇదండి. సుహాస్ గారు, కంటిన్యూషన్ అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, కామెడీ చేసి చాలా రోజులు అయిపోయింది, కంటిన్యూస్గా నవ్వుకుంటారని చెప్పేసి. కంప్లీట్గా ఒక కామెడీ ఫిల్మ్ ఆర్ లైక్ టేక్ అవేలో ఉన్నప్పుడు ఎమోషనల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది లైక్ లాస్ట్కి వచ్చేసరికి? అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందండి. నేను షార్ట్ ఫిలిం డేస్లో పెట్టాను అలాంటి ఎక్స్ప్రెషన్స్. నా బలమే అది చేయలే చాలా రోజులు. తర్వాత ఓపెన్ అయ్యి చేశాను. అండ్ లాస్ట్ 5 minutes మాత్రం ఎమోషన్ ఉంటుంది. డైరెక్టర్ హాయ్. ట్రైలర్లు చాలా బాగుంది. ఈ సినిమాలో కాస్టింగ్తో పాటు ఒక లీడ్ యాంకర్, టాలీవుడ్లో లీడ్ యాంకర్ అయిన శ్రవంతి గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ సుదర్శన్ గారు లాంటి కమెడియన్ని ఈ సినిమాలో తీసుకోవడానికి రీజన్ ఏంటి? అతను చాలా అరుదుగా జెంట్స్ని అడుగుతుంటాడు, కానీ క్యారెక్టర్కి ఫిట్ అవుతారనే అనిపించింది బ్రో, అందుకే క్యాష్ చేసాం. సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ గురించి మీకు అందరికీ తెలుసు. సో ఈ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట. సో అందుకే నేను చూస్ చేసుకున్నాం. ఓకే డైరెక్టర్ గారు, సో చూస్తే కనుక నరేష్ గారు నారీ సినిమాలో కూడా ఇంకా ఈక్వల్ టు హీరో చెప్పాలంటే ఇంకా మోర్ దెన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నరేష్ గారు ఈక్వల్ టు హీరో అని చెప్పొచ్చా? త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది మేడం. నరేష్ సార్ కానీ సుహాస్ది కానీ చాలా ఈక్వల్గా ఉంటుంది, 1-on-1 ఉంటుంది అనమాట. శ్రవంతి గారు ఇక్కడ హాయ్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా రోజులు మేము అంటున్నాం ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద నిన్ను చూస్తాం, ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా మాతో పాటే ఉంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఎన్ని మనసులో ఎంత స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా స్మైల్తో అందరినీ క్లియర్ చేస్తారు. అండ్ కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ చాలామంది పెద్ద యాక్టర్స్తో అండ్ చాలా సినిమాలు చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకునే యాక్టర్స్తో చేశారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఎలా అనిపించింది వాళ్ళతో? మొన్న నేను స్కై డైవింగ్ చేశానండి. అప్పుడు ఎంత కిక్ వచ్చిందో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతకు మించిన కిక్ వచ్చింది. రోజు మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసేవాళ్ళం జంబలకడి పంబ నరేష్ గారు సినిమా. సో అలాంటిది ఆయనతో కలిసి పనిచేయడం అసలు ఎంతమందికి, చాలా తక్కువ మందికి అదృష్టం కలుగుతుంది. సో అలాంటి అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ యాక్సెప్టింగ్
లైక్ దీస్ క్యారెక్టర్స్. ఆయన ఎక్కడా కూడా వీళ్ళు చిన్నోళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వీళ్ళకేంటి మనం రెస్పెక్ట్ చేసేది, మనం తోపులు తురుములు, ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు ఆయనకి. చాలా 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 స్వీట్. అందుకే ఆయన ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతూ అసలు ఆయనకు పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్యాషన్, ఆయన పద్ధతి, సార్ ఉన్నది ఓపెన్గా చెప్తున్నాను సార్, యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సినిమా, యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా, సో అంత అద్భుతంగా ఉన్నింది. అండ్ సుహాస్ గారు చాలా అంటే చాలా సైలెంట్. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే మనం ఏదో మలయాళం సినిమాల నుంచి, తమిళ్ సినిమాల నుంచి తెచ్చుకుంటున్నాం యాక్టర్స్ని. అండ్ ఇక్కడ నుంచి ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి అలాంటి పెద్ద యాక్టర్ పక్కన, విజయ్ సేతుపతి గారి పక్కన అంత పెద్ద పాత్రని ఇవ్వడం అంటే ఆయన ఎంత గొప్ప యాక్టర్ అయింటే అలాంటి పాత్ర వస్తుంది. సో ఈ సినిమా మా అందరి కోసం కాకుండా సుహాస్ గారి కోసం హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, నరేష్ గారు హియర్. ప్రతి పండక్కి నరేష్ గారు వస్తారు. నరేష్ గారు వస్తే సినిమా కామెడీ ఉంటుంది, చక్కగా సినిమాకి వెళ్ళి చూసుకోవచ్చు అని ఆడియన్స్ ఒక మైండ్ సెట్ ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ కాస్టింగ్ అండ్ ఆల్, అదే హీరో హీరోయిన్ ప్రొడక్షన్ ఏది పక్కన పెట్టినా నరేష్ గారు వస్తున్నారంటే ఫుల్ఫిల్ అవుద్ది ఎంటర్టైన్మెంట్తో అని. అండ్ ఈసారి కూడా ఈ పండక్కి, ఈ మంత్ లవర్స్ డే తర్వాత వీక్లో వస్తున్న మీరు ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది అండ్ మీ రోల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నేను ఒకటి చెప్తానండి, పాలిటిక్స్లో, ఫిలిమ్స్లో, ఇంకొన్నింటిలో లక్ చాలా అవసరం. బట్ లక్ ఒక కెరియర్ని చేయదు ఎప్పుడు కూడా. ఒక సస్టైన్డ్ కెరియర్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి, గుడ్ రిలేషన్స్ ఉండాలి. ఒక హై నేను చిత్రం బడాలితో జంబలగడ పంపప్పుడు చూశానండి. మళ్ళీ ఆ హై ఇప్పుడు చూస్తాను యాజ్ అన్ యాక్టర్గా. నేను నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటానండి. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తరాన్ని నేను ఇన్స్పైర్ చేస్తున్నా కదా. వాళ్ళు రాసే సినిమాలు ఆ టైంకి పడుతున్నాయండి. ఎస్, సంక్రాంతికి కొట్టాం, వ్యాలంటైన్స్ డే కూడా మాదే. 100% వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. ప్రొడ్యూసర్ గారు, హాయ్ సార్. యాక్చువల్లీ సో సార్, అంటే మార్కెట్ కూడా అయిపోయినట్టుంది, అంతా హ్యాపీగా ఉన్నారు ముందు కూడా. అండ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొంత బడ్జెట్ అని మనం అనుకుంటాం, బట్ దాన్ని డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చాలా దగ్గర విన్నాం. సో ఏంటి మీరు అనుకునే బడ్జెట్లోనే అయిందా, లేకపోతే ఏమైనా ఎక్స్టెండ్ అయిందా? అనుకున్న బడ్జెట్లోనే అయిందండి. సో అలా ఏం ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గా అనుకున్న డేస్ కంటే, నెంబర్ ఆఫ్ డేస్ కంటే 50 డేస్ అనుకున్నాము, 37 డేస్ క్లోజ్ అయిందండి. 1.5 కూడా చేసి. కంగ్రాట్స్ సార్. శ్రవంతి గారు, సో మీ క్యారెక్టర్ గురించి చాలా హైప్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్లు జరిగినా మీ క్యారెక్టర్ మాత్రం రివీల్ చేయట్లేదు. సో మీరు బిజినెస్ అని చెప్తున్నారుగా, ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో ఇలాంటి బిజినెస్ ఏమైనా ఉందా? మీరే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలో. వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని చెప్తే మళ్ళీ ఇంత ముందు మన తెలుగు సినిమాలో బిజినెస్ వరల్డ్స్ బిజినెస్ అది సినిమాల్లో ఉంది. అండ్ అవి ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్ మీద వచ్చిన సినిమాలు 4-5 అయినా కూడా అవన్నీ బ్లాక్ బస్టర్లు అయినాయి. సో ఇది కూడా అంతకు మించి అవ్వబోతుంది.